హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి మోడల్ పేపర్ 11 చూద్దాం. ఇందులో ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే విద్యా దృక్పథాలు మరియు మెథడాలజీ, సైకాలజీ, తరగతి గది అన్వయింపు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మొదటి ప్రశ్న చూద్దాం. 6వ ఎడిషన్ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ 2024ను జనవరిలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని ఇచ్చారు. 6వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024ను జనవరిలో తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించారు. రెండో ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. జపాన్ మరియు భారత్లు సంయుక్తంగా లుపెక్స్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ పేరుతో చంద్రుడిపై మరో అంతరిక్ష మిషన్ 2025లో చేపట్టనున్నారు. జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి JAXAను 1993లో స్థాపించడం జరిగింది. అలాగే ఇస్రో యొక్క చైర్మన్గా ప్రస్తుతం ఎస్ సోమనాథ్ వ్యవహరిస్తున్నారు. ఇవి మూడు మాత్రమే సరి అయినవి. మూడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. అత్యంత ప్రాచీన కాలం నాటి శాకాహార డైనోసార్ యొక్క శిలాజంను ఇటీవల రాజస్థాన్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగింది. అత్యంత ప్రాచీన కాలం నాటి శాకాహార డైనోసార్ యొక్క శిలాజాలను ఇటీవల రాజస్థాన్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగింది. బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం జనార్దన్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులను నిర్వర్తిస్తుంది. సరైన సమాధానం 1, 2, 3. ఇవి మూడు మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. ఇటీవల ఇరాన్ దేశం మొహజోర్ 10 అనే అత్యాధునిక డ్రోన్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇరాన్ ఇటీవల ఫతా పేరుతో హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఫతా హైపర్సోనిక్ క్షిపణి మాక్ 15 వేగంతో 1400 కిలోమీటర్ల లక్ష్యాలని ఛేదించగలదు. ఇరాన్ దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఇబ్రహీం రైజీ వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అంటే ఇవి 4 కూడా సరి అయినవే. ఇటీవల ఇరాన్ దేశం మొహజోర్ 10 అనే అత్యాధునిక డ్రోన్ అభివృద్ధి చేయడం జరిగింది. ఫతా పేరుతో హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ క్షిపణి మాక్ 15 వేగంతో 1400 కిలోమీటర్ల వేగంతో లక్ష్యాలని ఛేదించగలదని చెప్పిచ్చారు. ఇరాన్ దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఇబ్రహీం రైజీ వ్యవహరిస్తున్నారు. ఇవి 4 కూడా సరి అయినవే. 5వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆగ్నేసియాలోని మొట్టమొదటి బుల్లెట్ రైల్ని చైనా నిర్మించడం జరిగింది. ఇండోనేషియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం జోకో విడోడో వ్యవహరిస్తున్నారు. చైనా దేశ ప్రధానిగా ప్రస్తుతం లీ కియాంగ్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ 2, 3, 4 అంటే ఆగ్నేసియాలోని మొట్టమొదటి బుల్లెట్ రైల్ని చైనా నిర్మించడం జరిగింది. ఇండోనేషియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం జోకో విడోడో వ్యవహరిస్తున్నారు. అలాగే చైనా దేశ ప్రధానిగా ప్రస్తుతం లీ కియాంగ్ వ్యవహరిస్తున్నారు. ఇవి 3 సరి అయినవి. 6వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు.
ఇక్కడ ఇటీవల వార్తల్లో నిలిచిన పాంటోయి యా టాగోరి అనునది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పేరును పెట్టడం జరిగింది. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఈ బ్యాక్టీరియాని జూరియా బొగ్గు గనుల్లోని నేలల్లో కనుగొనడం జరిగింది. ఇవి మూడు కూడా సరి అయినవే. ఇటీవల వార్తల్లో నిలిచిన పాంటోయియా టాగోరి అన్నది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకి నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పేరును పెట్టడం జరిగింది. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఈ బ్యాక్టీరియాని జూరియా బొగ్గు గనుల్లోని నేలల్లో కనుగొనడం జరిగింది. ఇవి మూడు మాత్రమే సరి అయినవి. 7వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే లారెస్ అంబాసిడర్గా ఇటీవల భారత్ జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా నియమితులయ్యారు. ఇటీవల చైనా వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీకి వరించడం జరిగింది. ఇవి మూడు కూడా సరి అయినవే. 8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. మొదటిగా మనం గమనించినట్లయితే ఆస్ట్రేలియా మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా హర్యానా సబలెంక నిలవడం జరిగింది. యుఎస్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా అమెరికాకు చెందినటువంటి కోకో గాఫ్ నిలవడం జరిగింది. ఇవి రెండు మాత్రమే సరి అయినవి. 9వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. ఇక్కడ ప్రపంచ ఉత్తమ దేశాల జాబితా 2023లో భారతదేశం 35వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ జాబితాలో నార్వే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ జాబితాలో కెనడా 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ జాబితాలో అమెరికా 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే 3, 4 మాత్రమే సరి అయినవి. 10వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. కలర్స్ ఆఫ్ ది డివోషనల్ అనే పుస్తకాన్ని రాజీవ్ దేశాయ్ రచించారు. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరీస్ నెవర్ డై అనే పుస్తకాన్ని డాక్టర్ నజీమా మర్తేక్యార్ మరియు డాక్టర్ వైఎస్ రాజన్ రచించారు. 8 years ఆఫ్ ది మోడీ సర్కార్ అనే పుస్తకాన్ని సందీప్ మార్వా రచించారు. ఇక్కడ మనం సరైన సమాధానం గుర్తించినట్లయితే 2, 3 మాత్రమే సరి అయినవి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరీస్ నెవర్ డై అనే పుస్తకాన్ని డాక్టర్ నజీమా మర్తేక్యార్ మరియు డాక్టర్ వైఎస్ రాజన్ రచించారు. 8 years ఆఫ్ మోడీ సర్కార్ అనే పుస్తకాన్ని సందీప్ మార్వా రచించారు. 11వ ప్రశ్న, అమెరికాలో జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల కింది ఏ బాలుడు విజేతగా నిలవడం జరిగింది అని చెప్పిచ్చారు. సహన్ కుమార్ అనేటువంటి 14 ఏళ్ల బాలుడు అమెరికాలో జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో విజయం సాధించాడు. అతడు భారత సంతతికి చెందినటువంటి పిల్లవాడు. అయితే 12వ ప్రశ్న చూడండి, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చైనా, రష్యా, ఇరాన్లు సంయుక్తంగా సెక్యూరిటీ బాండ్ 2023 పేరుతో నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి. జాయేద్ తల్వార్ పేరుతో భారత్ మరియు యుఏఈ దేశాల మధ్య నౌకాదళ విన్యాసాలు సంయుక్తంగా నిర్వహించాయి. నోమాడిక్ ఎలిఫెంట్ 2023 పేరుతో భారత్ మరియు దక్షిణాఫ్రికా దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి అని చెప్పిచ్చారు.
ఇక్కడ మనం సరైన సమాధానం గుర్తించినట్లయితే 1, 2 మాత్రమే సరి అయినవి. గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో చైనా, రష్యా, ఇరాన్లు సంయుక్తంగా సెక్యూరిటీ బాండ్ 2023 పేరుతో నౌకాదళ విన్యాసాలని నిర్వహించాయి. జాయద్ తల్వార్ పేరుతో భారత్ మరియు యుఏఈ దేశాల మధ్య నౌకాదళ విన్యాసాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇవి 2 మాత్రమే సరి అయినవి. 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మానవ మూత్రపిండాలకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవడానికి, వాటికి మెరుగైన చికిత్స చేయడానికి అత్యంత సమగ్ర మూత్రపిండ అట్లాస్ను ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ అట్లాస్కు శాస్త్రవేత్తలు కిడ్నీ టిష్యూ అట్లాస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1, 2 ఈ 2 ఆప్షన్స్ సరి అయినవే. 14వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మొదటి చూసినట్లయితే శంకరి చంద్రన్కు మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరరీ అవార్డు 2023 వరించడం జరిగింది. చాయ్ టైమ్ ఎట్ సిన్నామోన్ గార్డెన్స్ నవలకు గాను ఈ అవార్డు వరించింది. శంకర్ చంద్రన్ యొక్క ఇతర రచనలు సాంగ్ ఆఫ్ ద సన్ గాడ్, ద బ్యారియర్. ఇవి 3 మాత్రమే సరి అయినవి. శంకర్ చంద్రన్కు మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరరీ అవార్డు 2023 వరించడం జరిగింది. చాయ్ టైమ్ ఎట్ సిన్నామోన్ గార్డెన్స్ నవలకు గాను ఈ అవార్డు వరించింది. శంకరి చంద్రన్ యొక్క ఇతర రచనలు సాంగ్ ఆఫ్ ద సన్ గాడ్, ద బ్యారియర్ అనేవి సరి అయినవి. అలాగే 15వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమృత్ భిక్షయ ఆందోళన పేరుతో అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అసోం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ. అసోం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ. అలాగే అసోం రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. అసోం రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. అసోం రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ బ్లూ హిల్స్గా పిలుస్తారు. అసోం రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ బ్లూ హిల్స్గా పిలుస్తారు. ఇవి మాత్రమే, ఈ 4 మాత్రమే సరి అయినవి. 16వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 3వసారి 1 సంవత్సరం కాలం పాటు పొడిగించింది. ప్రధాని మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం పీకే మిశ్రా వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 17వ ప్రశ్న చూడండి. జతపరచండి అని చెప్పి ఇచ్చారు. 17వ ప్రశ్నలో జతపరచండి అని చెప్పి ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ ఏ మేకింగ్ ఆఫ్ ఎ క్రికెటర్ ప్లేయింగ్ ఇట్ మై వే. సచిన్ టెండూల్కర్ ఏ మేకింగ్ ఆఫ్ ఎ క్రికెటర్ ప్లేయింగ్ ఇట్ మై వే. అలాగే ఖుష్యంత్ సింగ్ కానీ చూసినట్లయితే ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలిస్ ఏ ట్రైన్ టు పాకిస్తాన్. ఖుష్వంత్ సింగ్, ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మాలిస్ ఏ ట్రైన్ టు పాకిస్తాన్. అలాగే పోలన్ దేవిని గమనించినట్లయితే మై లైఫ్ యాన్ ఆటోబయోగ్రఫీ ఐ పోలన్ దేవి. మై లైఫ్ యాన్ ఆటోబయోగ్రఫీ ఐ పోలన్ దేవి. టంగుటూరి ప్రకాశం పంతులు నా జీవిత చరిత్ర. టంగుటూరి ప్రకాశం పంతులు నా జీవిత చరిత్ర. 18వ ప్రశ్న కూడా జతపరచండి అని చెప్పి ఇచ్చారు. నోబెల్ను పొందిన తొలి ఆఫ్రికన్ మహిళ వంగారీ మాతాయి. నోబెల్ను పొందిన తొలి ఆఫ్రికన్ మహిళ వంగారీ మాతాయి. అలాగే చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందింది యూసఫ్ మలాలాజై.
చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందింది యూసఫ్ మలాలాజై. తొలి శాంతి నోబెల్ బహుమతి విజేత అని చెప్పిచ్చారు. తొలి శాంతి నోబెల్ బహుమతి విజేత హెన్రీ డ్యూనాంట్. అలాగే నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ అని చెప్పిచ్చారు షరిన్ ఎబాది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 19వ ప్రశ్న కూడా జతపరచమని చెప్పిచ్చాడు. ఇక్కడ మనం చూస్తే కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజీ. నెక్స్ట్ ఈమెయిల్ పితామహుడు అని ఇచ్చారు. ఈమెయిల్ పితామహుడు వచ్చేసి రేమాండ్ టామ్ లిన్సన్. అలాగే మినరాలజీ పితామహుడు అని చెప్పిచ్చారు. మినరాలజీ పితామహుడు జార్జ్ అగ్రికోలా అనే అతను మినరాలజీ పితామహుడు. నెక్స్ట్ సంగీత పితామహుడు అని ఇచ్చారు జాన్ సెబాస్టియన్ బ్యాచ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 20వ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పిచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే నానాజాతి సమితి రూపశిల్పి వుడ్రో విల్సన్. యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త క్రిస్టియానో బెర్నార్డ్. యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త క్రిస్టియాన్ బెర్నార్డ్. తర్వాత అట్లాంటిక్ చార్టర్ సంతకాలు విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. అలాగే అట్లాంటిక్ చార్టర్ సంతకాలు విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. యుఎన్ఓ మొదట ప్రధాన కార్యదర్శి అని చెప్పిచ్చారు ట్రిగ్వేలీ. యుఎన్ఓ మొదట ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ. ఇప్పుడు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం. ఈ క్రింది వానిలో మొదలియార్ కమిషన్ సిఫారసుల్లో లేనిది అని చెప్పిచ్చారు. మొదలియార్ కమిషన్ సిఫారసుల్లో లేనిది మనం చూసినట్లయితే ఇచ్చిన ఆప్షన్లో ప్రాంతీయ భాష లేదా మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలి అనేది మొదలియార్ కమిషన్ సిఫారసుల్లోనిదే. బట్టి విధానాల బదులు కృత్యాధార పద్ధతి పాటించుట అనేది కూడా మొదలియార్ కమిషన్ సిఫారసుల్లోనివే. 3 సంవత్సరాలతో కూడిన మొదటి డిగ్రీ కోర్సును హయ్యర్ సెకండరీ విద్యానంతరం లేదా మెట్రికులేషన్తో కూడిన 1 సంవత్సరం పూర్వ విశ్వవిద్యాలయ విద్య తర్వాత చేర్చాలి అనేది కూడా మొదలియార్ కమిషన్ సిఫారసుల్లోనిదే. కానీ ఇక్కడ లేనిది అని అడిగారు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలనేది మొదలియార్ కమిషన్ సిఫారసుల్లో లేనిది. 22వ ప్రశ్న ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయులకు ఈ విధంగా సహాయపడుతుంది అని చెప్పిచ్చారు. ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయులకు ఈ విధంగా సహాయపడుతుంది అని చెప్పిచ్చారు. క్రమశిక్షణతో కూడిన జ్ఞానము నైపుణ్యాలను సంపాదించుటకు ఉపయోగపడుతుంది. 23వ ప్రశ్న వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వారికి అత్యవసరమైనది ఏది అని చెప్పిచ్చారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వారికి అత్యవసరమైనవి ఏంటంటే క్రియాశీలక సామాజిక దృక్పథం ఉండాలి, మనోవిజ్ఞాన శాస్త్ర పనితీరుపై తగినంత జ్ఞానం కలిగి ఉండాలి, విద్యా తత్వశాస్త్రంపై మంచి పట్టు ఉండాలి. ఇవి 3 కూడా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వారికి అత్యవసరమైనటువంటివి. 24వ ప్రశ్న చూడండి. సమాజంలోని ప్రజలందరి సామర్థ్యాలు, జ్ఞానము, నైపుణ్యాలను పెంపొందించే ప్రక్రియ ఏది అని చెప్పిచ్చారు. మానవ వనరుల అభివృద్ధి అనేది సమాజంలోని ప్రజలందరి సామర్థ్యాలు,
జ్ఞానము, నైపుణ్యాలను పెంపొందించే ప్రక్రియ. 25వ ప్రశ్న చూడండి. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే బహిర్గత కారకము అని ఇచ్చారు. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించేటువంటి బహిర్గత కారకం ఏంటంటే వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు అనేవి ఉపాధ్యాయుడుకు ప్రేరణ కలిగేటువంటి బహిర్గత కారకం. 26వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. రాజ్యాంగంలో సమాచార హక్కుని మౌలిక హక్కుగా పరిగణించిన ఆర్టికల్ 19(1) అధికరణ. రాజ్యాంగంలో సమాచార హక్కును మౌలిక హక్కుగా పరిగణించిన ఆర్టికల్ 19(1) అధికరణ. 27వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు అని చెప్పి అడిగారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు అని చెప్పి అడిగారు. 25,000 రూపాయలు జరిమానాగా విధిస్తారు. 28వ ప్రశ్న చూడండి. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 NCF-SE 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అని ఇచ్చారు. సరైన సమాధానం ప్రొఫెసర్ ఎస్ పాల్. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 NCF-SE 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. 29వ ప్రశ్న చూడండి. విలువల గురించి సరైన దానిని క్రింది వానిలో గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలను అనుసరించి సూచించబడతాయని చెప్పి ఇచ్చారు. సాంప్రదాయాలు, కట్టుబాట్లు రెండూ కూడా ఆచారాలను అనుసరించి సూచించబడతాయని, వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని, సందర్భాన్ని అనుసరించి మార్పుకు వీలుంటుంది అని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ కూడా విలువలకు సంబంధించినటువంటివే. ఇచ్చిన 3 కూడా విలువల గురించినటువంటివే. సుఖవ్యాధుల గురించి వివరించి వాటిని అరికట్టడానికి తీసుకునేటువంటి చర్యల గురించి వివరించటం ఈ విద్య యొక్క లక్ష్యం అని ఇచ్చారు. లైంగిక విద్యలో సుఖవ్యాధుల గురించి వాటిని అరికట్టడానికి తీసుకునే చర్యల గురించి వివరించటం అనేది ఈ లైంగిక విద్య యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపుకు సంబంధించినటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. ఈ క్రింది వానిలో సాధనా ప్రేరణ పెంపొందించడంలో ఉపయోగపడినది ఏది అని ఇచ్చారు. స్వతంత్రంగా, నిబద్ధత, పట్టుదలతో లక్ష్య సాధనకు కృషి చేయాలి. స్వతంత్రంగా, నిబద్ధత, పట్టుదలతో లక్ష్య సాధనకు కృషి చేయాలనేది సాధనా ప్రేరణ పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎబ్బింగ్ హౌస్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సరైన సమాధానం అభ్యసించిన 20 నిమిషాల తర్వాత. 33వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వానిని జత చేయండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సమరూప మూలకాల సిద్ధాంతం ఇది 2 అంశాల మధ్య సామ్యము లేదా సారూప్యతని కలిగి ఉంటుంది. సమరూప మూలకాల సిద్ధాంతం 2 అంశాల మధ్య సామ్యము లేదా సారూప్యతని కలిగి ఉంటుంది. నెక్స్ట్, సామాన్యీకరణ సిద్ధాంతం అనేది 2 అంశాల మధ్య సూత్రము లేదా నియమం అర్థం చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది. సామాన్యీకరణ సిద్ధాంతం అనేది 2 అంశాల మధ్య సూత్రం లేదా
నియమము అర్థం చేసుకొనడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సమగ్రాకృతి సిద్ధాంతం. సమగ్రాకృతి సిద్ధాంతం అనేది రెండు అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం అనేది ఆదర్శాలు, విలువలు, వైఖరులు బదలాయించబడతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వైగాట్స్కీ ప్రకారం ప్రైవేట్ సంభాషణ అనగా అని ఇచ్చారు. వైగాట్స్కీ ప్రకారం ప్రైవేట్ సంభాషణ అనగా అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సరైన సమాధానం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం. పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడాన్ని ప్రైవేటు సంభాషణ అని చెప్పి అంటారు వైగాట్స్కీ ప్రకారం. రాడ్కే అభిప్రాయంలో నమ్రత గల తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తన లక్షణమును ఈ క్రింది వానిలో గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సర్దుబాటు సమస్యలు, అభద్రతాభావం, కలహశీలి, పరపీడన తీరి, అధైర్య బిడియం, హఠమ, చెప్పింది పాటించకపోవడం అని ఇచ్చారు మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ చూడండి, శిశు ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, అభద్రతాభావం, కోపం, ఈర్ష్య, సర్దుబాటు సమస్య అని ఇచ్చారు. ఆప్షన్ 3 చూడండి, ఆధారపడి ఉండటం, బిడియం, లోబడి ఉండటం, మర్యాదపూర్వక ఆత్మచేతనం, సహకరించకపోవడం, తన్యత, సాహసం, జగడాల మారి, అనాసక్తత అని ఇచ్చారు. ఆప్షన్ 4 చూడండి, కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, ఇతరులతో త్వరగా స్నేహం చేయడం, న్యూరాటిక్ అని ఇచ్చారు. ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటంటే రాడ్కే అభిప్రాయంలో నమ్రత గల తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తన లక్షణాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. సరి అయిన సమాధానం కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, ఇతరులతో త్వరగా స్నేహం చేయడం, న్యూరాటిక్. 36వ ప్రశ్న చూడండి, ఈ క్రింది వానిలో హేతుకీకరణానికి సంబంధించిన ఉదాహరణ అని ఇచ్చారు. హేతుకీకరణానికి సంబంధించిన ఉదాహరణ అని ఇచ్చాడు. పరీక్షలు ఎందుకు రాయలేదు అని అడిగితే రాసిన ప్రయోజనం లేదని చెప్పడం. పరీక్షలు ఎందుకు రాయలేదని అడిగితే రాసిన ప్రయోజనం లేదు అని చెప్పడాన్ని హేతుకీకరణకు ఉదాహరణగా చెప్పవచ్చు. వ్యక్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది? వ్యక్తిలో సంఘర్షణ అనేది ఇప్పుడు ఏర్పడుతుందని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. వాటిలో సరి అయినది మనం గుర్తించినట్లయితే తన లక్ష్యాలతో రాజీ పడకపోలేనప్పుడు, తన లక్ష్యాలతో రాజీ పడకపోలేనప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనేది వైఖరి యొక్క ఈ లక్షణం అని ఇచ్చారు. తీవ్రత లక్షణము. వైఖరి యొక్క తీవ్రత లక్షణం. సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి అని ఇచ్చారు. సహజ సామర్థ్య పరీక్షలు అనేవి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను సూచిస్తాయి. నెక్స్ట్, అలెగ్జాండర్ పాస్ ఏ లాంగ్ పరీక్షకు సంబంధించి సరైన వాక్యాలను ఈ క్రింది వానిలో గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఏ వచ్చేసి దీనిలో నమూనాలు ఉన్న 10 కార్డులు ఉంటాయి. దీనిలో నమూనాలు ఉన్న 10 కార్డులు ఉంటాయి. దీనిలో నమూనాలు ఉన్న 8 కార్డులు ఉంటాయి. దీనిలో నమూనాలు ఉన్న 8 కార్డులు ఉంటాయి. అలాగే మొదటి సగం కార్డులకు ప్రతిదానికి 2 నిమిషాలు, మిగతా సగంకు 3 నిమిషాల కాల పరిమితి. అలాగే కార్డులోని నమూనా ప్రకారం చిత్రాన్ని గీయాల్సి ఉంటుంది అనేవి సరైనటువంటి సమాధానాలు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఈ క్రింది వాన్ని పరిశీలించండి అని ఇచ్చారు. గణితం, సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం బెల్ తెలియజేశాడు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం మేరియా పియారీ తెలియజేసింది. ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పింది లాక్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం సరైన సమాధానం చూసినట్లయితే ఏ మరియు బి మాత్రమే సరి అయినవి. గణితము సంఖ్య,
రాశి మాపనాల విజ్ఞానం అని తెలిపింది బెల్. ఇది కరెక్టే. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితము మేరియా పియారి. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పింది బెంజమిన్ పియర్స్. కాబట్టి ఇది తప్పు. సో ఏ మరియు బి మాత్రమే సరి అయినవి. సాయి అనే 6వ తరగతి విద్యార్థి 14, 8, 9, 3, 6, 10, 15, 17, 24 అనే సంఖ్యలను బేసి సంఖ్యలు మరియు సరి సంఖ్యలుగా వర్గీకరించిన ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము ఏది అని చెప్పిచ్చారు. ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము అవగాహన లక్ష్యం. ఉన్నత స్థాయిలో గల గణిత బోధన ఉద్దేశము ఏమిటి అని ఇచ్చారు. ఇక్కడ విద్యార్థుల్లో తర్క వివేచనా శక్తిని, విశ్లేషణా శక్తిని పెంపొందించటం, గణిత శాస్త్ర బోధన ద్వారా రసానుభూతి, సౌందర్యానుభూతి, తృప్తి, జ్ఞానానుభూతిని కలుగజేయడం, గణిత నైపుణ్యాలను, దృక్పథాలను నిత్య జీవితంలో వినియోగించే విధంగా మారటం. పైవన్నీ అని ఇచ్చారు. పైవన్నీ సరి అయినవి. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలము అనే గోల్డ్బ్యాక్ కంజెక్చర్ యొక్క వివరణను ఇచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు అని చెప్పిచ్చారు. సరి అయిన సమాధానం శ్రీనివాస రామానుజన్. విద్యార్థి సమస్య సాధనకు సంబంధించిన వీలైనన్ని ఉదాహరణలు ఇవ్వగలిగే విద్యార్థి ప్రమాణమును సూచిస్తుంది అని చెప్పిచ్చాడు. విద్యార్థి సమస్య సాధనకు సంబంధించిన వీలైనన్ని ఉదాహరణలు ఇవ్వగలిగే విద్యార్థి ప్రమాణమును సూచిస్తుంది అని చెప్పిచ్చారు. సరి అయిన సమాధానం కారణాలు, నిరూపణలు. విద్యార్థి పూర్ణ సంఖ్యలను, పూర్ణాంకాలను పోల్చడం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ మనం సరైన సమాధానం చూసినట్లయితే కారణాలు, నిరూపణలు. విద్యార్థి సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం త్రిభుజ వైశాల్యం ఉంటుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణము ఏది అని ఇచ్చారు. కారణాలు, నిరూపణలు. ఈ క్రింది వానిలో ఉద్దేశాల గురించి సరి అయినవి అని ఇచ్చారు. ఏ దీర్ఘకాలంలో సాధించబడేలా ఉంటాయి, విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాయి, ఉద్దేశాల మదింపు లక్ష్యాత్మక స్వభావంతో సార్వత్రికమైనవి అని ఇచ్చారు. సరి అయిన సమాధానం చూసినట్లయితే ఏబిసి అన్నీ కూడా సరి అయినవే. ఈ క్రింది వానిలో ఎవరిని భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని చెప్పి అంటారు అంటే మనకు తెలుసు పిసి మహిళ నోబిస్ని భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటాం. జామితి పట్ల నిర్లక్ష్యం ఉన్నటువంటి వారు ఒక్కరైనా నా తరగతిలోనికి ప్రవేశింపరాదు అని అన్నటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అని చెప్పిచ్చారు. ఇక్కడ మనం సరైన సమాధానం చూసినట్లయితే ప్లేటో అనే అతను అనమాట. నికోమాకాస్ యొక్క గ్రంథము ఏది అని ఇచ్చారు. నికోమాకాస్ యొక్క గ్రంథము ఏది అని ఇచ్చారు. మనం చూసినట్లయితే ఇంట్రడక్టియా అర్థమెటిక్ అనేది నికోమాకస్ యొక్క గ్రంథం. ఈ క్రింది వానిలో సహచర్య అభ్యసన ఉపగమం యొక్క లక్షణాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సహచర్య అభ్యసన ఉపగమం యొక్క లక్షణము మనం చూసినట్లయితే నేర్చుకునే అంశాలన్నీ పలు రీతుల్లో అర్థం చేసుకునే అవకాశం అభ్యాసకులకు కల్పించబడుతుంది. అభ్యాసకులందరి విభిన్న ఆలోచనలను, భావాలను పంచుకునేలా చేస్తుంది. బాహ్య ప్రపంచంలోని వాస్తవికతకు తగ్గట్లు, అభ్యాసకులకు తగినట్లు వారి వైయక్తిక, సామాజిక నిర్మాణం అర్థవంతంగా జరుగుతుంది అని ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే 3 ఆప్షన్లు కూడా సరి అయినవే. సంశ్లేషణ పద్ధతికి చెందిన పరిమితి అని చెప్పిచ్చారు. సంశ్లేషణ పద్ధతికి చెందిన పరిమితి సోపానాలలో కలిగే సందేహాలు నివృత్తి కావు.
నివృత్తి కావు అనేవి సంశ్లేషణ పద్ధతికి చెందిన పరిమితి. గణితంలో నేర్చుకున్న వివిధ సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్య సాధన చేయడం జరిగే బోధనా పద్ధతి అని చెప్పించారు. సరైన సమాధానం సంశ్లేషణ. సంశ్లేషణ అనేది సరైన సమాధానం. నెక్స్ట్, భిన్నాల చట్రం గురించి సరి అయినది కాని దాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. భిన్నాల చట్రం గురించి సరి అయినది కాని దాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. చతుర్విధ ప్రక్రియలను బోధించవచ్చు అనేది సరి అయినది కాదు. అన్వేషణ పద్ధతిలో ప్రశ్నల లక్షణం అని చెప్పించారు. జవాబులు అందించేవిగా ఉండవు, ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి, సందిగ్ధంగా ఉండదు, అవునా కాదా అనే సమాధానాలు వచ్చేవిగా ఉండవు అని ఇచ్చారు. సరి అయిన సమాధానం పైవన్నీ కూడా సరి అయినవే. ఉపాధ్యాయుడు తాను సేకరించిన, పొందుపరిచిన సామాగ్రిని తరగతి గదిలో తన బోధనకు ఉపకరించే విధంగా వాడుకునేటప్పుడు ఆ తరగతి గదే డాష్ అవుతుంది అని చెప్పిచ్చారు. సరి అయిన సమాధానం ప్రయోగశాల అవుతుంది. సరైన సమాధానం ప్రయోగశాల అవుతుంది. గణిత ప్రయోగశాల ఉపయోగం ఏమిటి అని ఇచ్చారు. ఎంత అమూర్తమైన అంశాన్నైనా మూర్తత్వం చేయవచ్చు, విద్యార్థులకు స్వయంగా పరీక్షించుకునే అవకాశం కల్పించవచ్చు, మంద అభ్యాసకులు త్వరగా అభ్యసించడానికి వీలవుతుంది. అలాగే పైవన్నీ అని ఇచ్చారు. పైవన్నీ కూడా సరి అయినవే. గణిత ప్రయోగశాలలోని సామాగ్రి అని ఇచ్చారు. గణిత ప్రయోగశాలలోని సామాగ్రి ఓబీపీ పథకం కింద ఇచ్చిన సామాగ్రి, జియో బోర్డ్, బులెటిన్ బోర్డ్, పైవన్నీ కూడా గణిత ప్రయోగశాలలోని సామాగ్రి. క్రింది వానిలో గణిత క్రీడ ఏది అని ఇచ్చారు. క్రింది వానిలో గణిత క్రీడ, గణిత అంత్యాక్షరి, గణిత క్విజ్, వింత చదరాలు ఇవన్నీ కూడా గణిత క్రీడలే. బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇచ్చేది ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ విద్యార్థి అవగాహన చేసుకుంది లేదని తెలుసుకోవడానికి ఇచ్చేది నియోజనాలు. నియోజనం ద్వారా ఇవ్వదగినది ఏది అని ఇచ్చారు. గణిత సమస్యలను సాధించటం, ఫజిల్స్, ఒక శీర్షిక చారిత్రక విషయాలను అధ్యయనం చేయడం ఇవన్నీ కూడా నియోజనం ద్వారా ఇవ్వదగినటువంటివే. బ్లూ ప్రింట్ ఈ క్రింది పట్టికల సమ్మేళనం అని ఇచ్చారు. ఏ విద్యా ప్రమాణాల భారతో పట్టిక, బి విషయ భారతో పట్టిక, సి ప్రశ్నల భార పట్టిక, డి కఠిన స్థాయి భార పట్టిక అని చెప్పి ఇచ్చారు. సరి అయిన సమాధానం మనం గమనించినట్లయితే ఏ, బి, సి మరియు డి ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. నియోజనం లక్షణము కానిది అని ఇచ్చారు. నియోజనం లక్షణం కానిది అని ఇచ్చారు. విద్యార్థి సమస్య సాధన నైపుణ్యం పెంపొందటం అనేది నియోజన లక్షణం కానిది. గణిత ఉపాధ్యాయుడు త్రిభుజం ఏబీసీని ట్రయాంగిల్ ఏబీసీ అని రాసినచో ఈ ప్రక్రియ అనుభవాల శంకులో దేనిని సూచిస్తుంది అని ఇచ్చారు. దృశ్య సంకేతాన్ని సూచిస్తుంది. అపారదర్శక వస్తువుల్ని ప్రదర్శించడానికి ఉపయోగించు బోధనోపకరణము అని ఇచ్చారు. అపారదర్శక వస్తువుల్ని ప్రదర్శించడానికి ఉపయోగించు బోధనోపకరణము ఓపెక్ ప్రొజెక్టర్. పారదర్శక వస్తువులను ట్రాన్స్పరెన్సీలను ప్రదర్శించడానికి వాడే బోధనోపకరణం అని ఇచ్చారు. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. గ్రిడ్ పేపర్ ద్వారా బోధించడానికి వీలయ్యే అంశం ఏది అని ఇచ్చారు. సంకలనం, వ్యవకలనం, భాగాలు, శాతాలు, దశాంశాలు, శతాంశాలు, పైవన్నీ అని ఇచ్చారు. విద్యార్థి మానసిక సంసిద్ధతను పరీక్షించే సమస్యలు అని ఇచ్చారు. విద్యార్థి మానసిక సంసిద్ధతను పరీక్షించేటువంటి సమస్యలు ఏంటంటే క్యాచ్ సమస్యలు.
సమస్య సాధనలోని మొదటి సోపానం అని చెప్పి ఇచ్చారు. సమస్య సాధనలోని మొదటి సోపానం ఏంటంటే సాధించవలసింది, సాధించడానికి ఇచ్చిన ఆధారాలకు సంబంధించిన పూర్తి అవగాహన. ఒక సూత్రంపై కానీ ఒక విషయంపై కానీ అలవాటు కోసం లెక్కలను, సమస్యలను సేకరించి ఒక చోట కూర్చినట్లయితే ఆ కూర్పుని ఏమంటారు అని ఇచ్చారు. అభ్యాసం అని చెప్పి అంటారు. ఆ కూర్పుని అభ్యాసం అంటారు. ఏకాగ్రత, ఆలోచన, విశ్లేషణలను అలవాటు చేసేలా రూపొందించే అభ్యాసం ఏది అని ఇచ్చారు. మానసిక అభ్యాసం. పాఠ్యపథక రచనకు సంబంధించి హెర్బార్టియన్ సోపానాలలో సాధారణీకరణ సోపానమునకు ముందు సోపానం అని ఇచ్చారు. సాధారణీకరణ సోపానానికి ముందు సోపానం సంసర్గం. గణిత క్లబ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు తోడ్పడే విధం అని చెప్పిచ్చారు. విద్యార్థుల్లో గణిత నమూనాలు సిద్ధం చేయడం, అలాగే మ్యాథమెటికల్ ఒలింపియాడ్స్ లాంటి పోటీలకు సంసిద్ధపరచడం, స్వయంపరచడం పైవన్నీ కూడా సరి అయినవే. ఈ క్రింది వానిలో మంచి యూనిట్ యొక్క లక్షణము అని చెప్పిచ్చారు. ప్రత్యేక విషయాన్ని కలిగి ఉండటం, విద్యార్థుల జీవన సరళకి అనుకూలంగా ఉంది, తార్కిక పద్ధతిలో సహసంబంధం కలిగి ఉండటం, అలాగే పైవన్నీ కూడా సరి అయినయే. మంచి యూనిట్ యొక్క లక్షణాలే. ఇక్కడ మనం చూస్తే ఎన్సిఆర్టి ప్రతిభావంతుడైన విద్యార్థులను గుర్తించడానికి గణిత ప్రతిభాన్వేషణ పథకాలను ఎప్పుడు ప్రారంభించారు అని ఇచ్చారు. 1962-63లో గణిత ప్రతిభాన్వేషణ పథకాలను ఎన్సిఆర్టి వాళ్ళు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి ప్రారంభించారు. అనుభవాల శంకులో శంకు పైభాగం నుండి క్రిందికి వచ్చే కొద్దీ పెరుగుతుంది అని ఇచ్చారు. క్రిందికి వచ్చే కొద్దీ మూర్తత్వం ఏమవుతుంది అని ఇచ్చారు. మూర్తత్వం అనేది పెరుగుతుంది. అనుభవాల శంకులో శంకు పైభాగం నుండి క్రిందికి వచ్చే కొద్దీ మూర్తత్వం పెరుగుతుంది. ఈ క్రింది వానిలో సరి అయినవేవి అని ఇచ్చారు. ఏపీఏఎంటి మనం గమనిస్తే మ్యాచింగ్ ఇచ్చారమ్మ. ఇక్కడ ఏపీఏఎంటి అనేది కానీ మనం చూసినట్లయితే హైదరాబాద్, ఏపీఏఎంటి హైదరాబాద్, ఏఎంటిఐ చెన్నై, ఏఎంటిఐ చెన్నై, డిఏఎంటి ఢిల్లీ. ఇవి 3 మాత్రమే సరి అయినవి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది అని ఇచ్చారు. ఈ క్రింది వానిలో సరికానిది అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 1వ ఐఎంఓ రొమేనియా, ఇది సరి అయినదే. 37వ ఐఎంఓ ఇండియా, ఇది కూడా సరి అయినదే. సరి కానిది ఇచ్చారు. 59వ ఐఎంఓ బ్రెజిల్, 60వ ఐఎంఓ అమెరికా అనేవి సరికానివి. రోగికి రోగం నయం కాకపోతే వైద్యం చేసే విధానాన్ని తప్పుబట్టే బదులు రోగిని తప్పుబట్టడం ఒక పాఠశాలలోనే జరుగుతుంది అని పేర్కొన్నది ఎవరు అంటే షుల్జ్ అనే అతను ఈ విధానాన్ని పేర్కొన్నాడు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.